కి శుభములు కలుగునుగాక. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రోజున చదువుతున్న లేఖనములను బట్టి గడిచిన వారములు 2 వారాలుగా మనము 7 యుగముల కోసము 7 ఆకాశముల కోసము మనము ధ్యానించుకుంటున్నాం. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి నా ప్రతిష్టమైన వారులారా, మరి గడిచిన వారములో చెప్పుకునే రీతిగా యోహాను కాలమును ముందుకు వెళ్ళినట్టుగా మనం చూసాం. దేని స్తోత్రం. యోహాను కాలములు ముందుకు వెళ్ళాడు. ఓ ప్రభు దినములు ఆయన చూసినట్లుగా మనము చూసాం. దేని స్తోత్రం. మోసే కాలము వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఏదోని వాసములో జరుగుతున్నది. ఏదోని వాసములో ఆదములు ఎలాగ నిర్మించబడ్డారు, ఏదైనా వాసములో ఆదాము అవలు ఆ స్థలములో ఏమి చేశారో మోసే చూశాడు. కనుక ఆదికాండము ఆయన రాయగలిగాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము ఇది నిత్యత్వము కలిగిన వాక్యము. దేని స్తోత్రం. ఈ నిత్యత్వములో అక్కడ ఆదాము అవ్వలు ప్రియమైన వారులారా, ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టము లేదు, బాధ లేని ఆ యొక్క కాలము అది. హల్లెలూయా. అక్కడ దేవునితో సాహసము చేసిన కాలము అది. హల్లెలూయా. అక్కడ ఏదోన వాసములో అవాదములు ఏమి తిన్నారు? మనకలాగే మాంసము తిన్నారా? మనకలాగే అన్ని తిన్నారా అనేది ఈ రోజున మనము ధ్యానించుకుంటున్నాం. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రతి కాలములో మోసే జరుగుతున్నది అంతా కూడా చూశాడు. ఆదాములు చేసిన పాపమును చూశాడు. దూతలు సృష్టించబడినది చూశాడు. ఆకాశం ఎలా కలుగుతుందో చూశాడు. అబ్రహాము ఏమి చేశాడని చూశాడు. అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడని చూశాడు. దేని స్తోత్రం. నోహవు దినములు ఎలా జరిగినాయో, జలప్రయం ఎలా జరిగినదో అంతా కూడా మోసే చూశాడు. కనుకనే మోసే సమస్తమును రాశాడు. దేని స్తోత్రం. సమస్తము మనము ప్రార్థన పూర్వకముగా ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తున్నది. హల్లెలూయా. ఈ ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ప్రియమైన వారులారా, ఎస్తేరు గురించి చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది కనుకనే ఆమె సమస్తమును పొందుకున్నది. దేని స్తోత్రం. ఈ రోజున మనము ప్రార్థన రూపముగానే మనము కూడి ఉండాలి. ప్రార్థన రూపముగా సమస్తమును మనము తెలుసుకోవాలి. ప్రార్థన ద్వారానే సమస్తమును జయించగలుగుతాం. దేని స్తోత్రం. ఇక్కడ ప్రకటన గ్రంథము 4 నుండి 20 వరకు ఇది ఏమి దినములని చెప్పుకున్నాం. ప్రియములారా, గడిచిన వారములో ఇది ప్రభు దినములు. హల్లెలూయా. ఎవరి దినములండి? ప్రభు దినములు. ఈ ప్రభు దినములు ఎంతవరకు అంటే ప్రకటన గ్రంథం 4 నుండి 20వ అధ్యాయం వరకు ఇది ప్రభు దినములుగా. ఈ ప్రభు దినములు అంటే వధువు దినములు. హల్లెలూయా. 1000 పరిపాలన అది. వధువు తన పిల్లల కోసము దేవుడు ఏర్పాటు చేసిన ప్రభు దినములు అది. హల్లెలూయా. కానీ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచ్చిన అధ్యాయములు, ఈ 2 అధ్యాయములు ఏమిటి అంటే ఇది నిత్యత్వము. హల్లెలూయా. ఇదేంటండి? ఇది నిత్యత్వము. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము ఇది చూస్తుంటే ఇది నిత్యత్వము గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఆదాము నిత్యత్వములో ఉన్నప్పుడు ఏ కష్టము లేదండి, ఏ ఇబ్బందులు లేవండి. హల్లెలూయా. ఆదాము నిత్యత్వములో ఉన్నప్పుడు ఏ కష్టము లేదు, ఏ ఇబ్బందులు లేవు. హల్లెలూయా. ఆకలి లేదు, దప్పిక లేదు. వారు ఇప్పుడు కూడా దేవునితో సవాసము కలిగి ఉన్నారు. దేని స్తోత్రం. కానీ ఇక్కడ ఏదైనా వాసములో ఆ యొక్క నిత్యత్వములో దేవుడు ఆ యొక్క మొదటి యుగములో దేవుడు ఏమి తినమని చెప్పాడు? మాంసము తినమన్నాడా? చేపలు వండుకొని తినమన్నాడా? లేదండి. దేని స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనమును మనం చదువుకుంటున్నాం. దేని స్తోత్రం. దేవుడు ఇదిగో
భూమి మీద ఉన్న విస్తనములిచ్చు ప్రతి చెట్టు ఫలమునిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్ష ఫలమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము అగును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఓ వృక్షములిచ్చాడు, చెట్టులనిచ్చాడు, ఆ చెట్టునిచ్చే ఫలములనిచ్చాడు. ఇది ఏది ఏమంటున్నాడంటే ఇది మీకు ఆహారముగా ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. దేని స్తోత్రం. ఆదాములకి ఏది ఆహారం అంటే ఆ యొక్క వృక్ష ఫలములు తిన్నారండి. దేని స్తోత్రం. ఏదైనా తోటలో ఆదాములు ఏమి తిన్నారండి? ఫలములు తిన్నారండి. హల్లెలూయా. కాయగూరలు కాదండి, అక్కడ కాయగూరలు లేవు. అక్కడ వంకాయ కానీ, అక్కడ బెండకాయలు కానీ, పొట్లకాయ కానీ అక్కడ ఏమీ లేదండి. అక్కడ ఉన్నది ఏమిటి అంటే ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయండి. హల్లెలూయా. నిశ్చత్తములు ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలే తిన్నారండి వాళ్ళు. హల్లెలూయా. ఆ ఫలాలు తిన్నప్పుడు వారికి మరణము లేదు. ఆ ఫలాలు తిన్నప్పుడు వారికి శ్రమలు లేవు. హల్లెలూయా. ఆ ఫలాలు తిన్నప్పుడు వారు నిశ్చత్తములోనే ఉన్నారు. ఆకలి లేదండి, దప్పిక లేదండి, కష్టము లేదండి, ఇబ్బందులు లేవండి, ఎలాంటి శ్రమ లేదండి. హల్లెలూయా. ఎలాంటి పని లేదండి వారికి. దేని స్తోత్రం. వారి నిశ్చత్వములో వారు ఉన్నారు. వారికి దేవుడు ఏమో చెప్పాడంటే ఫలములు తినమని చెప్పాడు. దేని స్తోత్రం. అలాగే ప్రియములారా, అదే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో ఇంకో మాట చెబుతున్నాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిభ్రంతరముగా తినవచ్చు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ చెట్టులో ఉన్న ఈ జీవ వృక్ష ఫలములు అన్నీ కూడా ప్రతి పండును కూడా నువ్వు తినవచ్చునని దేవుడు చెప్పాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాములు ఏమి తిన్నారు ప్రియమైన వాళ్ళంటే వారు ఆహారం యొక్క పళ్ళులు తిన్నారండి. దేని స్తోత్రం. కానీ ఈ కాయగూరలు ఇవన్నీ ఎప్పుడు తిన్నారంటే అవ్వ ఆదాము పాపము చేసిన తర్వాత, నిశ్చత్వము కోల్పోయిన తర్వాత, వారు కాలములో పడినప్పుడు ఆదాములకి అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు కష్టపడి నీ భార్యను పోషించాలి కనుక అక్కడ దేవుడు మరొక విత్తనములు ఇచ్చాడు. ఏమిటంటే కాయగూరలు ఇచ్చాడండి. హల్లెలూయా. అక్కడ ఏమి ఇచ్చాడండి? కాయగూరలు ఇచ్చాడు. ఆ కాయగూరలు తిని బతకమన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ వండుకొని తినాలి, ఏ వస్తువైనా వండుక తినాలి. ఆకుకూరలు తినమన్నాడు. కాయగూరలు వంకాయలు తినమన్నాడు. ఆదాములు బతకడానికి ఏమిచ్చాడంటే గొర్రెలనిచ్చాడు దేవుడు, పొట్టెలనిచ్చాడు, మేకలనిచ్చాడు, దూడలనిచ్చాడు. దూడ పాలు తాగమన్నాడు, గొర్రె పాలు తాగమన్నాడు, మేక పాలు తాగమన్నాడు. వాటి ప్రకారంగా మీరు జీవించమన్నాడు. హల్లెలూయా. కానీ